ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనిషి గెలవాల్సింది ప్రేమ, తగ్గించుకోవాల్సింది కోపం, పెంచుకోవాల్సింది జ్ఞానం, దాచుకోవాల్సింది ఇంటి గుట్టు, చెప్పాల్సింది నిజం, చేయాల్సింది దానం, తినాల్సింది అమ్మ చేతి వంట. మరి ఈరోజు అమ్మ చేతి వంటని ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా తన చేతి వంటని చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట అండి. ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈ రోజు ఒక సర్ప్రైజ్, స్వీట్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ స్వీట్ నాకు ఇస్తున్నారా? స్వీట్ సర్ప్రైజా? ఏంటిది స్వీట్ సర్ప్రైజ్? రెసిపీ పేరే స్వీట్ సర్ప్రైజ్. ఓహో అబ్బా, ఒక్క నిమిషం. అబ్బా, సర్ప్రైజ్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి స్వీట్ సర్ప్రైజ్ అనగానే ఏమి ఇస్తున్నారా అనుకున్నాను. రెసిపీ నేమ్ అంతేలే. మీరు వంట చేయటం, రెసిపీ చెప్పడం తప్పితే అసలు ఇంకొక ఆలోచనే లేదు. సో స్వీట్ సర్ప్రైజ్ చేయబోతున్నాము. ఆ స్వీట్ సర్ప్రైజ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. స్వీట్ సర్ప్రైజ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, గుడ్లు, పంచదార పొడి, వెనీలా ఎసెన్స్, చాక్లెట్ సాస్, చాక్లెట్, క్రీమ్ బిస్కెట్స్, బేకింగ్ పౌడర్, పాలు, నూనె, బటర్. వనమాల గారు ఆల్ ఇంగ్రీడియంట్స్ చూసాం. అన్నీ నిజంగానే చాలా సర్ప్రైజ్గా ఉన్నాయి. మనకి సర్ప్రైజ్ అనిపించకపోవచ్చు, కానీ ఎప్పుడైనా మనం రెడీ చేసి తర్వాత ప్రజెంటేషన్ చేస్తాం చెప్పండి, వాళ్ళకి ఖచ్చితంగా సర్ప్రైజ్. లేదు, ఇంగ్రీడియంట్స్ చూసాక నాకు సర్ప్రైజ్ గానే ఉంది. ఓరియో బిస్కెట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కిట్ క్యాట్ ఉంది. అసలు అర్థం కావట్లేదు అటు ఇట్లా ఏం జరుగుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక కాంటినెంటల్ రెసిపీనే అనుకోండి. అంటే జనరలీ నేను మొన్న చాక్లెట్ జామున్ కి చాలా మంచి రెస్పాన్స్. అంటే మా అబ్బాయి ఫ్రెండ్స్ చాలా మంది అబ్రాడ్ లో ఉంటారు. వాళ్ళు ఆ చాక్లెట్ జామున్ గురించి మాట్లాడుతూ, మేము ఇలా తిన్నాము అక్కడ, అంటే కాంటినెంటల్ అబ్రాడ్ లో తిన్నాము, వై డోంట్ యు ట్రై అంటే నాకు కూడా నచ్చింది అనమాట. వై నాట్ ట్రై. సూపర్. నిజంగానే ఎక్కడెక్కడో చూసిన ఒక మంచి రెసిపీని ఇది ట్రై చేస్తే బాగుంటుంది అనుకోవటం మన కాన్సెప్ట్. సో అలా చేయబోతుంది ఈ స్వీట్ సర్ప్రైజ్. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ముందు డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ నూనె పెట్టేద్దాం. నూనె పెట్టి వెయిట్ చేద్దాం. ఈ లోపల మనం ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ ఆయిల్ పెట్టి హీట్ చేసేద్దాం. డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్. సో ఇది వేడెక్కుతూ ఉంటుంది. ఈ లోపల ఫాస్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇంకా ప్యాన్ కూడా పెట్టేయండి. ఒక స్పూన్ ఇవ్వండి ప్రవీణ గారు. బటరా? వైట్ బటర్ వేస్తా. ఈ లోపల నాకు మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. సో మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, జనరల్లీ మైదాతో చేస్తూ ఉంటారు, గోధుమ పిండి కూడా వాడచ్చు. ఓకే, ఒక 2 కప్స్ గోధుమ పిండి, బేకింగ్ పౌడర్ ఒక పించ్. ఓకే, ఇది ఆఫ్ చేసుకుందాం ప్రవీణ, ఎందుకంటే దాంట్లో ఇంకా మెల్ట్ అవుతుంది, అది సరిపోతుంది. ఓన్లీ బటర్ మెల్ట్ అవడం. ఓకే, 2 కప్కి ఒక హాఫ్ కప్పు పంచదార పౌడర్. ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్ పంచదార, కొంచెం బేకింగ్ పౌడర్ వేశారు, గోధుమ పిండి, పంచదార, ఈ మెల్టెడ్ బటర్. ఓకే, కరిగించిన బటర్. కాస్త మిక్స్ చేసుకుందాం ప్రవీణ. ఒక బ్యాటర్ లాగా చేసుకుందాం, అంటే బజ్జీ పిండిలా. వాటర్ ఇవ్వనా? లేదు, దీనికి ఫస్ట్ మనం ఎగ్ బీట్ చేసుకుని తర్వాత దాన్ని మిక్స్ చేద్దాం. సో 2 eggs వేస్తున్నాం. ఎగ్స్ బాగా బీట్ చేసేసి దాన్ని పిండిలో వేయాలి. మళ్ళీ అవసరం పడితే మనం ఇక్కడ పాలతో మిక్స్ చేసుకోవాలి. నో వాటర్ వేయకూడదు. జస్ట్ మన క్లమ్స్ లేకుండా ఎంత అవసరం, ఒక హాఫ్ కప్ వరకు అవసరం పడుతుంది. ఏదైనా ఎక్కువ తక్కువ అవుతాయి, అంటే మనకి గట్టిగా అవుతే మళ్ళీ పాలు వేసుకోవచ్చు, పల్చగా అవుతే గోధుమ పిండి వేసుకోవచ్చు. కాస్త మనం అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్. అంటే జనరలీ వీళ్ళు అబ్రాడ్లో ఎక్కువ ప్యాన్ కేక్స్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆ బ్యాటర్ అనుకోండి. ఎగ్ తినని వాళ్ళు ఆల్మోస్ట్ మిల్క్తోనే వేసుకోవచ్చు. ఎగ్ కంప్లీట్ అవాయిడ్ చేసేసి మిల్క్తో వేసుకోవచ్చు. ఇది ఇలా వేసేస్తే ప్యాన్ కేకా?
అంతేనా? అంతే. ఓ, నన్ను అప్పుడప్పుడు జ్ఞాపకం అడుగుతుంది, అమ్మ ప్యాన్ కేక్ చేయవా, అమ్మ ప్యాన్ కేక్ అంటే ప్రవీణ కేక్ లో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్. నేను ఏం చేశాను తెలుసా, అది అలా అడుగుతుందని ఒకసారి దిబ్బ రొట్టి పిండి ఉంటుంది కదా, అది మా అమ్మ ఇది కాదు, ఇది దీన్ని వేరేది అంటారు, ఇది దోశలో టైప్, ఇది ప్యాన్ కేక్ కాదు. మీరు అలా చీట్ చేస్తే యాక్చువల్లీ దానికి మందంగా లేదు, ప్యాన్ కేక్ కాలే ఎక్కడో. ఈవెన్ ఇది కూడా మందంగానే ఉంటుంది బట్ స్వీట్ గా ఉంటాయి అన్నమాట. ఇది స్వీట్, అదే చెప్పాను కదా, కేక్ లో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్. కేక్ మనం ఓవెన్ లో బేక్ చేసుకుంటాం, ఇది దీన్ని బ్యాటర్ లాగా చేసి ప్యాన్ లో చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ప్యాన్ కేక్. ఓకే, సో కొద్దిగా ఇంకా కొద్దిగా వేద్దాం. సో ఈసారి ఈ పిండి కలిపి ప్యాన్ కేక్ వేస్తా. దీంట్లో ఇప్పుడు మీరు ఒక రెసిపీ నేర్చుకున్నా. అవును, మీకు కాల్ చేస్తే ఒక నిమిషంలో చెప్తారు కదా. కాల్ కూడా అవసరం లేదు, ఒక మెసేజ్ పెట్టినా ఓకే. ఓకే, సో దీంట్లో వెనిలా ఎసెన్స్ ప్రవీణ, పావు చెంచా వెనిలా. ఎగ్ ఎప్పుడైతే వాడతామో వెనిలా ఎసెన్స్ కంపల్సరీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. సో వీలవుతే ఇలా కలుపుకుని ఒక కాసేపు అంటే ఒక 15 minutes అలా పెడితే చాలా బాగుంటుంది. మనం ఒక 5 minutes అయినా పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనకి ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఓకే, డన్. మరి ఈ లోపుగా పిండి నానే లోపుగా ఒక 10 minutes లేకపోతే ఒక 5 minutes పక్కన పెట్టాలి. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కింది, ఇప్పుడు ఏం చేయబోతున్నాం వర్క్ అనమాట. ఇప్పుడు దీన్ని అలాగే ఓకే ఒక్కొక్కటి మనం డిప్ చేద్దాం ప్రవీణ. ఇలాంటి మనం చాక్లెట్ వేఫర్స్ అయినా తీసుకోవచ్చు, బిస్కెట్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ సేమ్ డైజెస్టివ్ బిస్కెట్ అయినా తీసుకోవచ్చు. ఒకటి తీసుకొని మనం డీప్ ఫ్రై చేయాలి. ఇలావైనా బజ్జీలాగా అంటే కాస్త మనకి బ్యాటర్ ఎక్కువ వచ్చేలాగా చూడండి. ఇవన్నీ బిస్కెట్స్, కొన్ని బిస్కెట్స్ వేయరా? ఓ ఇంతేనా, సూపర్. సో ఇప్పుడు నాకు మాత్రం మీకు మాత్రం అలాగే మన వ్యూవర్స్ మాత్రమే తెలుసు ఏం వేసామని. అవును, సో తెలియకుండా పెడితే అసలు ఎవరికి తెలియదు దాని లోపల ఏముందని. అవునా? బట్ వాటికి తోకలు బాగా వస్తున్నాయి. అంతే అంతే నేను కొద్దిగా తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కాస్త మనం కొద్దిగా వేగంగానే టర్న్ చేయాలి. లోపల చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది కదా. అవుతుంది ప్రవీణ, అలాగే మనం తినేటప్పుడు అది బాగా తెలుస్తుంది అనమాట. ఓ భలే ఉబ్బుని. బేకింగ్ సోడా వల్ల మనకి ఎగ్గా. ఓ సో చక్కగా వేయించుకుందాం. జనరల్లీ మైదాలో చేస్తే కాస్త వైట్ గా వస్తే, మనం గోధుమ పిండి చేసాం కాబట్టి ఆ కలరే వచ్చింది. గోధుమ పిండి అయితే మంచిది కాబట్టి చేసుకోవాలి. ఓకే, ఒక మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని. ఆఫ్ కోర్స్ స్వీట్ సర్ప్రైజ్ ఇదే. బాగుంది ఇలా చేయటం. లోపల స్టఫింగ్ ఎప్పుడు మనం హాట్ తోనే చేస్తాం, ఇట్లా స్వీట్ ని స్టఫ్ చేసి ఫ్రై చేయటం అనేది బాగుంది. ఈవెన్ ఇదే బ్యాటర్ లో మీరు ఫ్రూట్స్ వేయొచ్చు, ఆపిల్ ముక్కలు కానీ పైనాపిల్ కానీ. సో ఇలా మనం రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై చేస్తే మన స్వీట్ సర్ప్రైజ్ రెడీ. సో తీసేస్తున్నాను. సో బాగా మంచి గోల్డెన్ కలర్ లో ఫ్రై అయినాయి కదా. ఇవి వేడి వేడి కాకుండా కాస్త కొద్దిగా వార్మ్ గా ఉంటాయి, అంటే మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ప్లేట్ లాగా సరి చేయాలి. ఎక్స్ట్రా తోకలన్నీ కట్ చేసేది. అవి ఉన్నా బాగానే ఉంటాయి. అవును, బట్ ఏంటంటే కొద్దిగా లుక్ బాగుండాలి కదా మనకి. అది చాలా క్రిస్పీగా ఉంటాయి కదా తినటానికి. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా సర్ప్రైజ్ గా ఉంటుందా లేదా? మీరు అన్నట్టు ఇది తింటే సర్ప్రైజ్. ఏంటి ఇలా ఉంది లోపల చాక్లెట్ బిస్కెట్ అనేది. ఒక స్పూన్ ఇవ్వరా? ఓకే, చాక్లెట్ సాస్. ఇది ఆప్షనల్ ప్రవీణ, అంటే కంపల్సరీ కాదు. వావ్, నేను చాక్లెట్ తింటానే. నాకు చాక్లెట్ ఇష్టం బిస్కెట్ కన్నా.
ప్రవీణ గారు మీరు సర్ప్రైజింగ్గా ఉన్నారా? ఆబ్వియస్లీ అంటే ఏం చేశానో ప్రాసెస్ తెలుసు కాబట్టి టేస్ట్ కోసమే వెయిటింగ్. స్వీట్ సర్ప్రైజ్ టేస్ట్ చెప్పండి. స్వీట్ సర్ప్రైజ్ నా చేతిలో రెడీగా ఉంది, టేస్ట్ చూసేస్తున్నాను. చాలా 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 బాగుంది. మీరు అన్నట్టు దీన్ని ఎలా చేసామనేది మనం చెప్తే తప్పితే తెలియదు. లోపల చాక్లెట్ స్టఫింగ్ రావటం అనేది సూపర్ అనమాట. బ్యాటర్ కూడా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ సర్ప్రైజ్ని, చాలా వెరైటీగా ఉంది. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. స్వీట్ సర్ప్రైజ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, గుడ్లు, పంచదార పొడి, వెనీలా ఎసెన్స్, చాక్లెట్ సాస్, చాక్లెట్, క్రీమ్ బిస్కెట్స్, బేకింగ్ పౌడర్, పాలు, నూనె, బటర్. స్వీట్ సర్ప్రైజ్ తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. అది వేడెక్కే లోపుగా మరొక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా బటర్ వేసి వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు గోధుమ పిండి వేసి, పంచదార పొడి, మనం కరిగించి పెట్టిన బటర్ వేసి మిశ్రమాన్ని మొత్తం బాగా కలపాలి. తర్వాత దానిలో 2 గుడ్లు బాగా బీట్ చేసి వేసుకోవాలి. దానిలో సరిపడినంత పాలు పోసి మిశ్రమాన్ని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. చివరిగా దానిలో వెనిలా ఎసెన్స్ వేసి కలిపి పక్కన పెట్టాలి. 5 నిమిషాల సేపు పిండి నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చాక్లెట్ ని పిండిలో ముంచుకొని వేడెక్కిన నూనెలో బజ్జీలాగా వేసుకోవాలి. బిస్కెట్స్ ని కూడా పిండిలో ముంచుకొని వేడెక్కిన నూనెలో వేసి 2 వైపులా కాల్చి ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇలా తయారైన స్వీట్ సర్ప్రైజ్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని చాక్లెట్ సాస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఎంతో వెరైటీ టేస్టీ ఉన్న స్వీట్ సర్ప్రైజ్ రెడీ. వనమాల గారు, ఇంత వెరైటీ టేస్టీ రెసిపీని మా అందరికి చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించారు, నాతో టేస్ట్ చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. అదండి ఈరోజు మన అమ్మ చేతి వంట. నిజంగానే చాలా చాలా మంచి సర్ప్రైజు, అది స్వీట్ సర్ప్రైజ్ రెసిపీ. తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.